హలో అండి, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు నా ఫేవరెట్ టైలర్ అనకూడదండి, ఆవిడ ఆ మాట తనకి వర్తించదనమాట. 13 ఏళ్ళు 11 పైనే కదండి, 15 ఏళ్ళ దగ్గర 15 ఏళ్ళ నుంచి నేను ఆవిడ దగ్గరకు వస్తూ ఉంటాను. తను ఇదే షాప్ అండి, ఇక్కడే ఉంటారు. తన ఏది కావాలంటే అది కుట్టిస్తారు రీజనబుల్ రేట్కి అనమాట. అండ్ ఇక్కడికి రాగానే ఒక ప్లెజెంట్ వాతావరణం వచ్చేస్తుందండి. చక్కగా రేడియో పెట్టుకొని పాత పాటలు వింటూ ప్రశాంతంగా, ఆవిడకి ఎన్ని బాధలు ఉన్నాయో, సంతోషం ఉన్నారో, దుఃఖం ఉన్నారో మనకేం తెలియదు, కానీ ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తారు, నవ్వుతూ వెల్కమ్ చెప్తారు, ప్రశాంతంగా కుట్టిస్తారు. నేను ఈరోజు బ్లౌజులు ఇవ్వడానికి వచ్చాను, అయిపోయాయి తీసుకోవడానికి వచ్చాను అనమాట. నావన్నీ ఆవిడే స్టిచ్ చేస్తారు. నేను ఇంకొక టైలర్ని ఇప్పటి వరకు నేను మళ్ళీ వెళ్ళనండి. ఆవిడ ఫ్రీ ఉన్నప్పుడు, ఆవిడకి బాగున్నప్పుడే వచ్చిస్తాను. ఎప్పుడు స్మైలింగ్ తోటి, ఎప్పుడు హ్యాపీ. ఇష్టమైన ప్రవృత్తిని ఆవిడ చక్కగా ఒక వృత్తిగా తీసుకొని, ఆవిడకంటూ ఆవిడొక స్పేస్ అనమాట. వేరే వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పి, అక్కర్లేని మాటలు చెప్పి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పి అలా కాకుండా చక్కగా ఆవిడ ఇష్టం అనమాట. ఆవిడకి స్టిచ్చింగ్ అంటే ఆవిడ ప్యాషన్. దాన్ని ఒక ఇదిగా తీసుకుని చక్కగా షాప్ పెట్టుకొని ప్రశాంతంగా ఆవిడ సంపాదించుకున్న దాంట్లో సంతోషంగా ఉంటూ, మా అందరితో కూడా ఎప్పుడు టచ్లో ఉంటూ చాలా హ్యాపీ పర్సన్ అనమాట. సో నా ఫేవరెట్ అండి. వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగుంటుందని, నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తాను ఇప్పుడు షాప్లో, లేకపోతే ఇల్లు కూడా భలే బాగుంటుంది. పైన గార్డెన్ అంతా ఆవిడ అభిరుచికి తగ్గట్టు ఎప్పుడు చక్కగా సింపుల్గా నీట్గా చక్కగా ఉండి పలకరిస్తూ ఉంటారు. సో మా విమెన్ ఎఫ్ఎం తరఫున ఆవిడకి కూడా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎవరైతే విమెన్ చక్కగా హ్యాపీగా హెల్తీగా సంతోషంగా ఉన్న దాంట్లో సంపాదించుకుంటూ హ్యాపీ ఉంటారో, మా విమెన్ ఎఫ్ఎం వాళ్ళందరికీ తప్పకుండా సల్యూట్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. ఈవిడ నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం అని నేను మీకు చెప్పాను కదండి. మా స్కూల్లో వర్క్ చేసే టీచర్ ద్వారా ఈవిడ నాకు పరిచయం అయ్యారు. ఈవిడ మార్నింగ్ ఇంట్లో పనంతా చేసుకొని చక్కగా 10:30-11 కల్లా షాప్కి వస్తారనమాట. అంతా ఊడ్చుకొని తుడుచుకొని చక్కగా దీపారాధన చేసుకొని అన్నీ చేసుకొని స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 8:30 వరకు ఉంటారనమాట. ఈ మధ్యలో వచ్చే కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటారు. అండ్ చక్కగా రేడియో నడుస్తూనే ఉంటుంది, పాత పాట. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు పాటలో వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఒకే చిరునవ్వుతోటి, ఒకేలా. ఇన్నేళ్లలో నాకు ఆవిడ దగ్గర మూడ్ స్వింగ్స్ తెలియదండి. ఇదే నాకు ఆవిడలో నచ్చిన ఫస్ట్ క్వాలిటీ అనమాట. సో ఆఫ్టర్ 60s ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని మన బిజీ చేసుకుంటే ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అండ్ హెల్తీగా కూడా ఉండొచ్చు అనమాట. సో మనకు కూడా మానసికంగా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, మనం హ్యాపీగా మనకంటూ ఒక వ్యాపకం ఉందని దాంట్లో బిజీ అయిపోయి వేరే పాతవి ఏమి గుర్తుకు రాకుండా ఉంటారు. చిన్నప్పుడే వీళ్ళ హస్బెండ్ చనిపోయారు, పాపం చక్కగా అన్నీ చేసుకొస్తూ ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. ఈ మధ్యనే కొంచెం హెల్త్ డౌన్ అయ్యారు తను, బట్ ఎప్పుడు ఒకే స్మైల్ అనమాట. అందుకని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు ఆవిడ గురించి మీకు చెప్పాలని ఈ వీడియో నేను మీకు చేశానమాట. ఇది మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారనమాట. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.